అసెంబ్లీ సమావేశాలని నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నట్లు ఒక వార్తనిచ్చారు. సెషన్కి హాజరు కాన్న జగన్ పసుపు దుస్తులతోనే హాజరుగాండి అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి టీడీఎల్పీ పిలిపించింది. ఓటాన్ లేదా పూర్తి బడ్జెటా క్లారిటీ లేదు. ఎందుకంటే జనరల్గా ఎలక్షన్కి ముందు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది అనేది బయట జరుగుతున్న చర్చ. ఫుల్ బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టాలి అనే విషయాలపైన క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చెప్పిన మాటలు, వాటి అమలుకు ఇక్కడ ఉన్న బడ్జెట్కి పొంతన కుదరట్లే. అడ్డగోలుగా హామీలు అయితే ఇచ్చారు ఎలక్షన్స్లో గెలవటం కోసం. ఆ హామీల్ని నెరవేర్చుతూ బడ్జెట్లో ప్రవేశపెట్టకపోతే జనం నుంచి అప్పుడే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి కొంత ఒక 4-5 నెలలు టైం తీసుకొని ఎట్లా ఏ హామీని ఎట్లా నెరవేర్చాలి, అసలు హామీ సాధ్యమైతే నెరవేర్చడం, దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ భృతి లాంటివి కానీ 3,000 నెలకి ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షలకి ఇస్తున్నారు. రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ ఇట్లాంటి స్కీములన్నీ పెంచిస్తా అన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ రీత్యా అది సాధ్యమైతే కేంద్రం దగ్గర కూడా గట్టిగా అడిగే పరిస్థితి కానీ గట్టిగా అడిగే ధైర్యం చేయట్లేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నిన్న అఖిలపక్ష భేటీ జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అక్కడ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది తప్ప రాష్ట్రానికి సంబంధించిన నిధులు, రాష్ట్రానికి సంబంధించిన హోదా, రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ మౌనం వహించింది. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. కానీ బీహార్లో ఉన్న జేడీయూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. కానీ వాళ్ళు చాలా గట్టిగా అడిగారు, బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని అక్కడున్న ఎల్జేపీ అండ్ జేడీయూ రెండు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవిస్తారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఎక్కడ సంకోచించకుండా అడిగారు. కానీ తెలుగుదేశం పార్టీ అడిగిన పరిస్థితి లేదు. కానీ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. మరి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? ప్రత్యేక హోదా కానీ ఇట్లాంటి విషయాలపైన నిధులు ప్యాకేజీలు రావాల్సిన దానిపైన ఇవన్నీ వస్తాయనే నమ్మకం లేదు అని కూడా నిన్న ఎంపీల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరే ఏదో ఒకటి చేసి తేవాలి తప్ప అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీటన్నిటి రీత్యా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. భయపడుతున్నారా, జంకుతున్నారా? అక్కడ నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఉన్న నిధులతో వీళ్ళు ఇచ్చిన హామీలు, ఎందుకంటే అసలు హామీలు అలివిగానే హామీలు ఇచ్చారు. ఏది పడితే అది ఇస్తా అని చెప్పారు. వీటన్నిటికీ పొంతన కుదరట్లేదు కాబట్టి మరి పక్కన పెట్టారు. ఓటాన్ బడ్జెటా పూర్తిస్థాయి బడ్జెటా ప్రవేశపెట్టే అవకాశాన్ని తెలవట్లేదు అని చెప్పారు. మొత్తానికైతే పసుపు బట్టలతోనైతే రమ్మండు. పసుపు బట్టలతో వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాను. కానీ మీరు పసుపు బట్టలు వేసుకుంటారా, తెల్ల బట్టలు వేసుకుంటారా, నల్ల బట్టలు వేసుకుంటారా పక్కన పెడితే ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ప్రజలకు కోరుకుంటున్న పనులు చేయటం అనేది ముఖ్యం. మరి అది ఆ పని చేయడానికి కావాల్సిన ప్రధానంగా కావాల్సిందే బడ్జెట్. ఆ బడ్జెట్ని అసలు ప్రవేశపెడతారా లేదా అనే ఒక డైలమా ఉంది. ఇంత డైలమా ఉంటే మరి ఎట్లా ప్రజలకు న్యాయం జరిగిద్ది అనేది ఒక